ఈరోజు వీడియోలో డీక్లటరింగ్ గురించి మాట్లాడుకుందాము. ఏదో క్లీనింగ్ పనిలా కాదు, క్లారిటీ, బ్యాలెన్స్, మనశ్శాంతినిచ్చే ఒక జర్నీ లాగా. కొన్ని వారాలుగా ఇంట్లో కొన్ని ప్లేసెస్ డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాను. ఆ ప్రాసెస్లో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అని అనిపించింది. మీ ఇల్లు డీక్లటర్ చేసుకుని ఆర్గనైజ్డ్గా, నీట్గా పెట్టుకోవడానికి మంచి మోటివేషన్తో పాటు లైఫ్ గురించి కూడా ఒక మంచి పర్స్పెక్టివ్ని ఇస్తుంది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. ఒకసారి ఊహించుకోండి, మీ వార్డ్రోబ్లో నుంచి బట్టలు, షూస్, జ్యువెలరీ లాంటివన్నీ కలిపి ఒక 33 ఐటమ్స్ తీసుకొని ఆ 33 ఐటమ్స్ని మాత్రమే మీరు 3 నెలలు వాడాలి అంటే ఎలా ఉంటుంది? కష్టం అనిపిస్తుందా? ఇది ఒక ఛాలెంజ్ లాగా కొంతమంది ట్రై చేశారంట. దీని పేరు ప్రాజెక్ట్ 333. అది ట్రై చేసిన వాళ్ళందరికీ సర్ప్రైజింగ్ రిజల్ట్ ఏంటి అంటే, వాళ్ళు ఇంతకు ముందు కంటే స్టైలిష్గా, కాన్ఫిడెంట్గా, ప్రశాంతంగా, ఫ్రీగా ఫీల్ అయ్యారంట. ఎందుకంటే అనవసరమైనవన్నీ తీసేస్తే నిజంగా అవసరమైనవి మాత్రమే ఉంచుకుంటే మనకి పనికొచ్చేవి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఎలాంటి గందరగోళం లేకుండా నిర్ణయాలు ఈజీగా తీసుకోవచ్చు అని రియలైజ్ అయ్యారు. కాబట్టి ఇది ఓన్లీ బట్టల విషయంలోనే కాదు, మన లైఫ్లో కూడా అప్లై అవుతుంది. మన బీరువాలో బట్టల్లాగానే మన ఇంట్లో వస్తువులు, చేయాల్సిన టు డూ లిస్టులు, రిలేషన్షిప్స్ మన అవసరానికంటే ఎక్కువైపోతే అవి ఎక్స్ట్రా బ్యాగేజ్ లాగా మన లైఫ్ని చాలా బరువెక్కిస్తాయి, క్లారిటీ లేకుండా చేస్తాయి. సో మనకి అవసరం లేని వస్తువులను తీసేస్తే మనకి ఎలా హెల్ప్ అవుతుంది? ఫస్ట్, మెంటల్ క్లారిటీ. మన ఇంట్లో ఉండే అనవసరమైన వస్తువులు ఫిజికల్ స్పేస్తో పాటు మెంటల్ స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తాయి, ఒకలాంటి యాంగ్జైటీని క్రియేట్ చేస్తాయి. మా కిచెన్లో కొన్ని వస్తువులు తీసేసి కొన్ని రెగ్యులర్గా వాడనివి పైన పెట్టి కొన్ని షెల్ఫ్స్ ఖాళీ చేసి రెగ్యులర్గా ఉండే వాటికి ప్రాపర్ స్పేస్ ఇచ్చిన తర్వాత కిచెన్లో వర్క్ చేయాలి అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మన బ్రెయిన్ మన ఎన్విరాన్మెంట్ని అద్దంలా చూస్తుంది. ఫిజికల్గా వస్తువులు క్లియర్ చేసుకుంటే మైండ్ కూడా క్లారిటీతో ఉంటుంది. అనవసరమైన వస్తువులు విజువల్గా ఒక నాయిస్, ఒక గోల లాంటిది. వాటిని క్లియర్ చేస్తే చాలా పీస్ఫుల్, కామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మన ఇల్లు మనకి రెస్ట్ని, కామ్నెస్ని ఇచ్చేదిలా ఉండాలి, కానీ స్ట్రెస్ అండ్ ఫ్రస్ట్రేషన్ని కాదు. తక్కువ వస్తువులు ఉంటే చాలా టైం, ఎనర్జీ, మనీ సేవ్ అవుతాయి. క్లీనింగ్, ఆర్గనైజింగ్, షాపింగ్, అవసరమైన వాటి కోసం వెతకడాలు తగ్గుతుంది. ఇంకా మనం వాటిని మరింత ముఖ్యమైన విషయాల కోసం స్పెండ్ చేయొచ్చు. అలానే ఎక్కువ వస్తువులు ఉన్నాయి అంటే మనం నిర్ణయాలని పోస్ట్పోన్ చేస్తున్నట్టే. మనకి అవసరమైనవి మాత్రమే కొనడం, అవసరం లేనివి ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం అనేది మన డెసిషన్ మేకింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను ఈ మధ్య అబ్జర్వ్ చేశాను. మన ఇలా అనవసరమైన వస్తువులు క్లియర్ చేయడం వల్ల ఈ డీక్లటరింగ్ ప్రాసెస్ అంతా మన పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ని వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. ఆర్యా స్కూల్ అండ్ స్టేషనరీ ఐటమ్స్ ఎవ్రీ ఇయర్ తన్ని కూడా ఇన్వాల్వ్ చేసి డీక్లటర్ అండ్ ఆర్గనైజింగ్ చేస్తూ ఉంటాము. సో ఈ మధ్య తన బర్త్డేకి మంచి బోర్డ్ గేమ్స్ అండ్ సైన్స్ కిట్స్ గిఫ్ట్గా వచ్చాయన్నమాట. సో ఇంతకు ముందున్న టాయ్స్, పజిల్స్ తను అంతగా ఆడనివి తను అడిగి క్లియర్ చేశాము. సో డైరెక్ట్గా మనం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాసెస్ అంతా వాళ్ళని చాలా విధాలుగా గైడ్ చేస్తుంది అని అనిపించింది. డీక్లటర్ చేయడం వల్ల మన ఇల్లు కూడా ఆబ్వియస్గా చాలా నీట్గా ఉంటుంది. మన షెల్ఫ్స్ క్లియర్ అవుతాయి, ఖాళీ స్పేస్ వస్తుంది, ప్లాట్ఫామ్స్ మీద అనుకోకుండా వచ్చే వస్తువులు, కొత్త అవసరాల కోసం కొత్తగా కొనే వస్తువులకి స్పేస్ లభిస్తుంది. ఇలా అనవసరమైన వస్తువులు క్లియర్ చేయాలి, దీన్ని డీక్లటరింగ్ అంటారు అని నేను ఒక 3 సంవత్సరాల క్రితం నుంచే కాన్షియస్గా తెలుసుకొని ఫాలో అవుతున్నాను. సో ఈ ప్రాసెస్లో నేను నేర్చుకున్న లెసన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాను. ఒక విషయం మాత్రం నేను ఒప్పుకోవాలి, కొన్ని వస్తువులు తీసేయడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే అవి వస్తువులు మాత్రమే కాదు, వాటి వెనక ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. చూస్తూ చూస్తూ అసలు వదులుకోలేము. అది పెళ్లి శారీ అవ్వచ్చు, మన పిల్లలు చిన్నప్పటి బొమ్మలు అవ్వచ్చు, గ్రీటింగ్ కార్డ్స్ అవ్వచ్చు. కొన్ని వదిలేయడం మాత్రం అంత ఈజీ కాదు. నాకు తెలిసి మీలో చాలామంది కూడా ఇలానే ఫీల్ అయి ఉంటారు. కానీ అలాంటప్పుడు నేనైతే ఫోటో తీసి పెట్టుకోవడం, లేకపోతే ఉన్న వాటిలో బెస్ట్వి ఉంచుకుందాము అనుకోవడం, లేకపోతే ఒక బాక్స్ పెట్టుకుని ఆ బాక్స్లో సరిపోయినన్ని ఉంచుకుందాము అని రిస్ట్రిక్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి మన మెమరీస్ని గుర్తు చేసే ట్రిగ్గర్స్ అనమాట. అంటే ఇలా సర్దేటప్పుడు వాటిని చూసినప్పుడు మన మెమరీస్ అనేవి గుర్తొస్తాయి. బట్ యాక్చువల్ మెమరీస్ అనేవి మన మైండ్లో ఎలానూ ఉంటాయి. అండ్ నేను అబ్జర్వ్ చేసింది అయితే మనం వాటిని తీసేసాక అస్సలు మిస్ అవ్వము. నా వార్డ్రోబ్ డీక్లటర్ వీడియోలో చెప్పాను కదా, నా పెళ్లి శారీ అంతగా కట్టే కండిషన్లో లేదు, తీసేస్తున్నాను అని. యాక్చువల్గా దాన్ని నేను అస్సలు మిస్ అవ్వట్లేదు. అంటే ఉంటే కనుక హ్యాపీగా కట్టుకునేదాన్నేమో, కానీ ఆ శారీని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడం చాలా రేర్.
ఇంకా నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, కొన్ని వస్తువులు అసలు ఉన్నాయి అన్న సంగతే మర్చిపోతాం మనం. యూజ్ అవుతుందిలే అని ఉంచుతాము, కానీ చాలా రోజులైతే అవసరం వచ్చినప్పుడు అవి ఉన్నాయని మనకు గుర్తు కూడా ఉండదు. నేను వాష్ ఏరియాలో కొన్ని పెద్ద కవర్స్ పెట్టాను అనమాట. ఏదైనా పార్టీస్ అప్పుడు ఎక్కువ చెత్త పడేయాల్సి వస్తే ఉంటుందిలే అని. చాలా రోజులు అయిపోయింది అండ్ ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తు కూడా లేదు. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, అవి ఉన్నాయని గుర్తుండదు, కానీ అవి ఉన్నాయి అని గుర్తించినప్పుడు ఇన్ని రోజులు వాడలేదు కదా ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం అస్సలు వదలబుద్ధి కాదు. లేదు అనుకున్న వస్తువు ఇచ్చేయాలి అనుకున్నప్పుడు దాని వాల్యూ ఎక్కువ పెరిగిపోతుంది అనిపిస్తుంది. సో నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది అలాగా. నెక్స్ట్, కొన్ని వస్తువులు తీసేయాలి అనిపించినప్పుడు మన బ్రెయిన్ బాగా సాకులు క్రియేట్ చేస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్లో యూజ్ అవ్వచ్చేమో అని కొత్త సిచ్యుయేషన్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటివి మళ్ళీ అసలు దొరకవు అంటుంది. ప్లేస్ ఉంది కదా కొన్ని రోజులు ఉంచేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది. ఇలా నా బ్రెయిన్ అయితే నాకు చాలా సాకులే క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే బెటర్. నేనైతే మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటాను. ఏది అడిగినా ఏం పర్లేదు తీసే అంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే, ఈ డీక్లటరింగ్ ప్రాసెస్ అనేది ఒక్కసారితో అయిపోయేది కాదు. ఇది ఒక ప్రాసెస్ లాగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏవో ఒక కొత్త వస్తువులు యాడ్ అవుతూ ఉంటాయి. మన లైఫ్లో కొత్త ఫేజెస్ వస్తూ ఉంటాయి. అలానే వాటికి తగ్గట్టుగా కొత్త వస్తువులు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే ఏ ఒకటి కొత్తగా వస్తూనే ఉంటాయి. సో ఇది కంటిన్యూస్గా చేయాల్సిన ప్రాసెసే అయినా మనం ఎవ్రీ ఇయర్ అలా చేసే కొద్దీ కొంచెం ఎఫర్ట్ అయితే తగ్గుతూ ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాలుగా మనం కలెక్ట్ చేసుకున్న స్టఫ్ కాబట్టి రిపీటెడ్గా చేసే కొద్దీ క్లియర్ చేయాల్సినవి కూడా తగ్గుతూ ఉంటాయి. దీన్ని మనం 2 వైపుల నుంచి హ్యాండిల్ చేసుకోవాలి. ఒక పక్క అనవసరమైన వస్తువులు కొత్తవి యాడ్ అవ్వకుండా చూసుకోవాలి, యాడ్ అయినవి తీస్తూ ఉండాలి. అప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ డీక్లటరింగ్ అవసరం అనేది తగ్గుతూ ఉంటుంది. నేను మా కిచెన్ లాస్ట్ టైం డీక్లటరింగ్ చేసినప్పుడైతే చాలా వస్తువులు వచ్చాయి, కానీ ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే షెల్ఫ్స్లో ఆల్మోస్ట్ పెద్దగా ఏమీ లేవు. ఈసారి ఓన్లీ మేము పైన పెట్టిన కొన్ని సామాన్ తీసి అందులోవి ఇంకా వాడంలే అనుకున్నవి క్లియర్ చేసాము. బట్ ఇంతకు ముందు కంటే కంపారిటివ్గా చాలా చాలా డీక్లటరింగ్ అవసరం అయితే తగ్గింది అని అనిపించింది. నెక్స్ట్, నేను చాలా రోజుల తర్వాత పూజా రూమ్లో ఈ షెల్ఫ్లు సర్దాను అనమాట. అవి సర్దేటప్పుడు తాంబూలం విషయంలో మనం చాలా వేస్ట్ చేస్తున్నాము అని అనిపించింది. తాంబూలం ఇంటికి వచ్చిన అతిథులకి, ఫ్యామిలీ మెంబర్స్కి, కొన్ని పండగలకి ఒక మర్యాదతో, కృతజ్ఞతతో, గుడ్ విషెస్తో ఇస్తూ ఉంటాము. తాంబూలం ఇచ్చే ప్రక్రియ వచ్చిన వాళ్ళకి అలా గంధం బొట్టు పెట్టడం, తాంబూలం ఇచ్చే వారి మొహంలోనూ తీసుకునే వాళ్ళ మొహంలో ఒక చిరునవ్వు, ఇదంతా చాలా చాలా ఫీల్ గుడ్గా ఉంటుంది. అయితే తాంబూలంలో ఏం పెడుతున్నాము అనే విషయానికి వస్తే మాత్రం, యాక్చువల్గా మన కల్చర్లో ఏ పద్ధతి అయినా మనకి ఏదో ఒక ఉపయోగం ఉండేలాగా ఆలోచించి పెద్దవాళ్ళు పెట్టినవే. కానీ కాలంతో పాటు రోజులు, అలవాట్లు మారి ఇప్పుడు వాటిని అంతగా ఉపయోగించుకునే పరిస్థితి లేదు అని అనిపిస్తుంది. తాంబూలంలో పువ్వులు, పండ్లువి ఓకే, కానీ తమలపాకులు, ఒక్కపొడి ఈ రోజుల్లో ఎవ్వరూ నమలడం లేదు. ఇంకా ప్లాస్టిక్ కవర్ లేదా మెటీరియల్స్లో కేవలం రంగుల్లా ఉండే పసుపు కుంకాలు ఏం చేసుకోవాలో తెలియట్లేదు. ఇంకా బ్లౌజ్ పీసెస్ ఈ రోజుల్లో ఎవరు కుట్టించుకోవట్లేదు. మంచివి పెట్టినా కూడా వాటికి మ్యాచింగ్ చీరలు మనకి ఉంటాయని గ్యారంటీ లేదు. అండ్ ఇంక తాంబూలంలో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అయితే అవతలి వాళ్ళకి అవసరంతో పని లేకుండా వాళ్ళ ఇంట్లో మనం ఒక ఎక్స్ట్రా వస్తువు యాడ్ చేస్తున్నట్టే. ఏదో ఫార్మాలిటీకి అటు ఇటు రొటేట్ అవుతున్నాయి, చాలా వేస్ట్ అవుతున్నాయి తప్ప ఉపయోగపడేది ఉండట్లేదు. సాంప్రదాయాలు మార్చాలి అని కాదు, కానీ అనవసరంగా వేస్ట్ అవుతున్న వస్తువుల్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను. ఈ రోజుల్లో ఉపయోగపడేలాగా ఈ తాంబూలం పద్ధతి ఉండాలి అంటే ఏమేమి ఇవ్వచ్చు? మీ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ కామెంట్స్లో షేర్ చేయండి. నేను ఈ మధ్య ఒక దగ్గర 2 ఎక్స్పీరియన్సెస్ చదివాను. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంట్లో ప్రతిదీ దాచిపెట్టేవాళ్ళంట. పాల బిల్లుల దగ్గర నుంచి చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఏది పాడవకుండా జాగ్రత్తగా ఉంచేవాళ్ళంట. కానీ ఆయన చనిపోయాక వాళ్ళ అమ్మాయి అవి ఏం చేయాలో, ఉంచాలా, తీసేయాలా, ఎలా క్లియర్ చేయాలో అర్థం కాలేదంట. ఫైనల్గా ఇవి ఆయన మెమరీస్, నావి కావు అని గట్టిగా అనుకుని చాలా వరకు క్లియర్ చేసేసిందంట. ఇంకో స్టోరీలో ఒక ఆవిడ వాళ్ళ అత్తగారు అవసరం లేనివి ఏవైనా ఈజీగా తీసేయగలదంట. చాలా తక్కువ వస్తువులు మెయింటైన్ చేసుకునేదంట. ఏదైనా అనవసరం అనుకుంటే ఈజీగా వదిలేయగలిగేదంట. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ కోడలికి ఆవిడ సామాన్ ఈజీగా క్లియర్ చేయగలిగింది. అప్పుడు అనిపించింది, మన పిల్లలకి మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి జాగ్రత్తగా ఇవ్వాలి, కానీ మన స్టఫ్ అంతా పేర పెట్టి వాళ్ళకి ఇవ్వకూడదు అని. చాలా దూరం ఆలోచన అయినా కానీ ఇందాక చెప్పిన ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఇలా అనిపించింది, మన పిల్లలు మన ప్రేమని క్యారీ చేయాలి, కానీ మన వస్తువుల్ని కాదు. ఏదేమైనా మనందరం వదిలేయగలగడాన్ని నేర్చుకోవాలి.
వస్తువులు మాత్రమే కాదు, మన ఈగో అవ్వచ్చు, రిగ్రెట్స్ అవ్వచ్చు, ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, కక్షలు అవ్వచ్చు, అన్నిటికంటే మించి మనం ఎప్పటికీ ఇక్కడే ఉంటాము అన్న ఫీలింగ్ని కూడా వదిలేయాలి. నెక్స్ట్ డీక్లటరింగ్ అనే వర్క్ ఒకేసారి ఎక్కువగా పెట్టుకోవద్దు. ఇల్లంతా క్లియర్ చేసేస్తా, రూమ్ అంతా క్లియర్ చేసేస్తా ఇలా కాకుండా చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకోండి ఏరియాని బట్టి. ఎందుకంటే డీక్లటరింగ్ అంటే మనం చాలా డెసిషన్స్ తీసుకోవాలి, వాడాలా, ఉంచాలా, ఎవరికైనా ఇవ్వాలా, పడేయాలా అని. అండ్ నిర్ణయాలు తీసుకోవడం అనేది బ్రెయిన్కి చాలా చాలా కాస్ట్లీ పని. చాలా ఫాస్ట్గా అలసిపోతాము మెంటల్గా, ఒక్కోసారి ఫిజికల్గా కూడా. సో నా సజెషన్ అయితే రోజుకొక షెల్ఫ్ లాగా పెట్టుకోండి. ఒక మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లోపు అయిపోయేలా ఉంటే బాగుంటుంది. నేను కొన్ని రోజులుగా అలానే క్లియర్ చేస్తూ వస్తున్నాను. కిచెన్కి మాత్రం కొంచెం మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. ఫస్ట్ టైమే అంతా పర్ఫెక్ట్గా క్లీన్ చేయాలని చూడొద్దు. ప్రతిసారి వీళ్ళంత డీక్లటర్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకసారి తీయలేనివి నెక్స్ట్ రౌండ్లో క్లియర్ చేయగలుగుతాము. అలానే ఎప్పుడు డీక్లటర్ చేస్తున్న 4 కేటగిరీస్ మీరు పెట్టుకోండి. ఒకటి పడేయాల్సినవి, ఒకటి ఎవరికైనా ఇచ్చేవి, ఇంకోటి డౌట్గా ఉన్నవి, కొన్ని రోజులు ఉంచుకుని చూద్దాము అనుకున్నవి, ఇంకొకటి ఇప్పుడు వాడేవి, ఇప్పుడు ఉపయోగపడేవి. ఇలా డివైడ్ చేసుకుంటే మనం చాలా ఫాస్ట్గా ఈ డీక్లటర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డీక్లటరింగ్ ప్రాసెస్ అని మనం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం కొత్తవి కొనేటప్పుడు చాలా కాన్షియస్గా ఉంటాము, ఆచి తూచి కొంటాము, మనకు తెలియకుండానే చాలా తగ్గించేస్తాము. ఈ చేంజ్ నాలో క్లియర్గా చూశాను. గిఫ్ట్ రూపంలో కొత్త వస్తువులు వచ్చినా అవి యూజ్ చేయలేము అనిపించినప్పుడు అబ్బా ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినా అక్కడ స్పెషల్స్ ఏంటి, ఏమైనా కొనాలి అని కూడా అనుకోవట్లేదు. నెక్స్ట్ మీరు ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, తక్కువ వస్తువులు ఉండాలి, డీక్లటర్ చేయాలి అనుకుంటే కనుక మీ ఫస్ట్ టార్గెట్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కనిపించే ప్లేసెస్ ఉంటాయి కదా, మెయిన్లీ ప్లాట్ఫామ్స్, డైనింగ్ టేబుల్, అవి క్లియర్గా ఉండాలి అని టార్గెట్ పెట్టుకోండి. వాటి మీద అనవసరమైన వస్తువులు ఉండకూడదు అని ఈ టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా డీక్లటర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్లోగా మీ ఇల్లు నీట్గా అయ్యే ప్రోగ్రెస్ని చూస్తారు. ఇక్కడ ఈ షెల్ఫ్లో నేను కొన్న బుక్స్, చదివే బుక్స్ అన్నీ పెడుతూ ఉంటాను. సో ఈ మధ్య ఇక్కడ బాగా ఇరుకైపోయి ఒక్కొక్కసారి ఇక్కడ ఉండాల్సిన బుక్కి ప్లేస్ లేక అవి ఈ ప్లాట్ఫామ్స్ మీదకి వస్తున్నాయి అనమాట. సో ఇంకా క్లీన్ చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పి ఎక్కువగా రెగ్యులర్గా చదవని బుక్స్, లేకపోతే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించని బుక్స్ కొన్ని ఇక్కడ నుంచి తీసేయాలి అని ఇక్కడ కొంచెం డీక్లటర్ చేశాను. నేను చదివిన బుక్స్లో కొన్ని బుక్స్ చాలాసార్లు నేను రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట, వీడియోస్ చేసేటప్పుడు కానీ. అలానే కొన్ని బుక్స్ నాకు మళ్ళీ మళ్ళీ చదవాలి అని అనిపిస్తాయి. సో అలాంటి బుక్స్ మాత్రం ఇక్కడ ఉంచి మిగతావి లోపల పెట్టేస్తున్నాను. ఈ డీక్లటరింగ్, ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ నాకు చాలా ఫీల్ గుడ్గా అనిపిస్తాయి, మోటివేషన్ ఇస్తాయి, యాక్టివ్ చేస్తాయి. సర్దేశాక చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. స్నానం చేశాక ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతామో ఒక స్పేస్ని డీక్లటర్ చేశాక అంత రిలాక్స్డ్గా అనిపిస్తుంది. డీక్లటర్ చేస్తున్నాము అంటే మన ఎన్విరాన్మెంట్ మీద ఛార్జ్ తీసుకుంటున్నాము, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. ఇంకా ఆ పని చేసేటప్పుడు ఏమీ ఆలోచించకుండా బుర్ర దాని మీద పెట్టి పని చేస్తాం కాబట్టి నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. అలానే అనవసరమైనవి తీసేసి ఉన్న స్పేస్లో మనకి ఉపయోగపడేలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం ఒక క్రియేటివ్ ప్రాసెస్ కూడా. ఇంకా అన్నిటికీ మించి డీక్లటరింగ్, ఆర్గనైజ్ చేసుకోవడం, తద్వారా ఎన్విరాన్మెంట్ నీట్గా ఉంచుకోవడం ఒక సెల్ఫ్ కేర్ యాక్టివిటీ. మన మెంటల్ హెల్త్, క్లారిటీ, వెల్బీయింగ్ని పెంచుతుంది. డీక్లటరింగ్ అంటే పర్ఫెక్ట్ హోమ్ అని కాదు, మైండ్కి ప్రశాంతంగా లైట్గా అనిపించే స్పేస్ క్రియేట్ చేసుకోవడం, మన పనులు ఈజీ చేసుకోవడం, మన ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేయగలగడం. సో అవన్నమాట నా డీక్లటరింగ్ జర్నీలో నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఈ జర్నీలో ఇంకా కొన్ని మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాల్సింది, ఇంప్రూవ్ అవ్వాల్సింది, తీసేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. మీరు ఈరోజు ఏ స్పేస్ అయినా డీక్లటర్ చేయాలి అనుకుంటున్నారా అనేది కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ప్రశాంతంగా ఉండే ఇల్లు, సంతోషంగా ఉండే మనసు ఊరికే దొరకవు, మనం సృష్టించుకోవాలి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.